హాయ్ ఎవ్రీవన్. హాయ్. సో నేను మీతో ఒక చిన్న చిట్కా షేర్ చేసుకుంటున్నాను. సో నేనైతే జెన్యూన్ రివ్యూ ఇస్తాను. ఈరోజు నేను మా ప్లాంట్స్కి ఇది యూస్ చేసి మళ్ళీ ఒక 2 వీక్స్ తర్వాత ఎలా ఉన్నాయో ఆ లీవ్స్ మళ్ళీ నేను మీకు వీడియో తీసి అప్లోడ్ చేస్తాను. దేనికి ఇది? ఇది ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను, ఎప్సమ్ సాల్ట్ అని. ఇది ఒక ప్లాంట్ ఫర్టిలైజర్ అనమాట, మంచిది. సో చెట్ల పైన ఫంగస్ అనేది వస్తాయి, పురుగులు ఇలాంటివన్నీ వస్తాయి కదా. అండ్ తులసి చెట్టు తొందరగా నిద్రపోతుంటుంది కదా. సో ఈ కార్తీక మాసంలోన ఈ తులసి చెట్టు బాగుండాలి అని అనుకుంటే మాత్రము రూట్స్ నుంచి ఇది ఫర్టిలైజరు స్ప్రే చేయాలన్నమాట, వాటర్లో మిక్స్ చేసి. సో నేను చూపిస్తాను అది ఎలా యూస్ చేయాలన్నది. బట్ ఇదైతే చాలా మంచిది. సో నేను యూస్ చేసి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఎలా ఉంటుందో నేను అప్లోడ్ చేస్తాను. ఎలా మిక్స్ చేయాలో చెప్పవా? ఒక 2 స్పూన్స్ ఇందులోన వాటర్లోన మిక్స్ చేయాలన్నమాట. సో నేను చూపిస్తాను కంప్లీట్ వీడియో. 2 స్పూన్స్ మిక్స్ చేయడానికి ఇంత పెద్ద ప్యాకెట్ పెట్టాలా? అంటే ఒకే రోజు అంత పెద్ద ప్యాకెట్ యూస్ చేయరు కదా. ఒక 2 స్పూన్స్ అండ్ 2 వీక్స్కి ఒక్కసారి మాత్రమే యూస్ చేయాలి. అండ్ సన్లైట్ ఉన్నప్పుడు అస్సలు యూస్ చేయకూడదు. అండ్ ఇట్లా ఈవినింగ్ టైంలోన అండ్ క్లౌడీగా ఉన్నప్పుడు లేదంటే ఎర్లీ మార్నింగ్ అప్పుడు మాత్రమే ఈ స్ప్రే యూస్ చేయాలి. అండ్ ఎండలో యూస్ చేస్తే లీవ్స్ ఎలా అవుతాయంటే ఎల్లో కలర్లోన స్క్రాచింగ్ టైప్లో ఉంటాయన్నమాట లీవ్స్. అందుకే ఎండగా ఉన్నప్పుడు అస్సలు యూస్ చేయకూడదు. ఇలాంటి క్లౌడీ క్లైమేట్లోనే మాత్రమే యూస్ చేయాలన్నమాట. సో ఒకసారి నేను మిక్స్ చేసి నేను స్ప్రే చేస్తాను. సో ఎలా స్ప్రే చేయాలో చూపిస్తాను. ఓకే రండి. ఇప్పుడు మా హస్బెండ్ వీడియో తీస్తారనమాట, నేను మొత్తం క్లియర్గా చేసేది. మిక్సింగ్ ఒకటే, మిక్సింగ్ ఎలా చేయాలి అండ్ ఎలా స్ప్రే చేయాలి అండ్ రూట్స్ నుంచి ఎలా చేయాలి అనేది నేను వీడియో తీస్తాను. ఈ చిట్కా అందరికీ యూజ్ అవుతుంటుంది. అండ్ తులసి చెట్టు మాత్రము ప్రతి ఒక్కరి ఇంట్లో కార్తీక మాసంలో బాగుండాలి అనుకుంటే మాత్రం ఈ చిట్కా యూజ్ చేయండి. ఓకేనా?